మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో ఫిబ్రవరి 16న రథసప్తమి రాబోతోంది. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్యభగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునేనని నమ్ముతూ ఉంటారు. రథసప్తమి నాడు బంగారమును కానీ, వెండిని కానీ, రాగిని కానీ దానం చేయాలి. ఆ రోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చేయాలి. రథసప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరునని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే రథసప్తమి లోపు లేదా రథసప్తమి రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు 7 జన్మల దరిద్రం పోతుంది. కుబేరులుగా మారిపోతారు. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలన్నీ కూడా పోయి ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రథసప్తమి లోపు లేదా రథసప్తమి రోజు గోవుకు ఏం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్యదినాన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. ఇక ఈ రథసప్తమి లోపు లేదా రథసప్తమి రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడుతుంది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, సావర జంగములు అలలారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ బిగువు, అంగాలలో 14 భువనాలు ఇమిడి ఉన్నాయి అని అధర్వణ వేదం చెప్తున్నది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గోవును గోమాత అని పిలుస్తారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు. కాబట్టి పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. ఇక రథసప్తమి రోజు లేదా రథసప్తమి లోపు
గోవుకు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. గోధుమలు అంటే సూర్యభగవానుడికి ఎంత ఇష్టం గనుక గోధుమలను నానబెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే మీకు జీవితంలో తిరుగుండదు. గోవు కళ్ళల్లో సూర్యుడి నివాసం ఉంటాడు కనుక రథసప్తమి రోజు గోవుకు గోధుమలు తినిపిస్తే 7 జన్మల దరిద్రం పోతుంది, అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు. అలాగే రథసప్తమి రోజు ఆవుకు రొట్టెల బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. రథసప్తమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. రథసప్తమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. కనుక రథసప్తమి రోజు లేదా రథసప్తమి లోపు మీరు కూడా గోవుకు ఈ ఆహారాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్యభగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా, త్రిమూర్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దానినే రథసప్తమి అంటారు. ఆ రోజున సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించటం ఈరోజు విశేషం. సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. సూర్య భగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలంగాను, రాత్రివేళల్లో నిద్ర సూక్తంగానూ ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వాణిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, జగచ్చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చేవానిగా భావించింది. సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలోని అజ్ఞానాన్ని పారద్రోలేవానిగా, వ్యాధులను దూరం చేసేవానిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది. సప్తస్వాలను 7 వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు. రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోధుమలంటే సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపం పెట్టాలి. మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే, స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, గంధం బొట్లు పెట్టి ఆ పీట మీద గుప్పిడు గోధుమలు పొయ్యాలి. ఆ గోధుమల మీద 2 మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. 12 అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం. 12 రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. సూర్యుడికి 12 పేర్లు ఉన్నాయి. అందుకే 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పీటను చక్కగా అలంకరించి గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకోవచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా 2 వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ 2 వస్తువులు ఏమిటంటే, మొదటిది గొడుగు, రెండవది పాదరక్షకులు అంటే చెప్పులు, గొడుగు. ఈ 2 దానం చేస్తే మంచిది. ఈ 2 దానం చేయలేని వారు వీటిల్లో ఒక్కదాన్ని అయినా సరే దానం చేశారంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. దగ్గరలో నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తల మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలో దీపాన్ని విడిచిపెట్టేయండి. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా జాతక దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబానికి ఉన్న నరఘోష, నరపీడ,
దృష్టి దోషం వాటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.